ఈరోజు మనము భారతదేశం భూ సరిహద్దు అనే అంశం గురించి చూద్దాం. భారతదేశం అనేది 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. అవి ఏవేవి అనే అంశం గురించి చూసినట్లయితే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్. ఈ 7 దేశాలతో భారతదేశానికి భూ సరిహద్దు కలిగి ఉందన్నమాట. ఒక్కొక్క దేశము ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది అనే అంశం గురించి చూద్దాము. మొదట పాకిస్తాన్ గురించి చూసినట్లయితే పాకిస్తాన్ అనేది మొత్తం 4 రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. ఒక్కొక్క రాష్ట్రము మొదట గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాలతో పాకిస్తాన్తో భూ సరిహద్దు ఉందన్నమాట. ఈ 4 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే రాజా గుణపం పట్టుకొని పాకిస్తాన్ బార్డర్లో నిలబడి ఉన్నాడు అనమాట. రాజా అంటే రా అంటే రాజస్థాను, జా అంటే జమ్మూ కాశ్మీరు, గుణపంలో గు అంటే గుజరాత్, పం అంటే పంజాబ్ అనమాట. రాజా గుణపం పట్టుకుని పాకిస్తాన్ బార్డర్లో నిలబడి ఉన్నాడు అంటే బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట ఇవన్నీ. అది పాకిస్తాన్ బార్డర్తో ఉన్నటువంటి రాష్ట్రాలు 4 రాష్ట్రాలు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశంలోని ఒకే ఒక రాష్ట్రానికి మాత్రమే భూ సరిహద్దు ఉంది. ఆ రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్. మనకు బిట్టే విధంగా రావచ్చు అంటే ఆఫ్ఘనిస్తాన్తో భూ సరిహద్దును కలిగినటువంటి భారతదేశంలోని రాష్ట్రం ఏది అని రావచ్చు. అదేంటంటే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే. తర్వాత చైనా గురించి చూసినట్లయితే చైనాతో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు భూ సరిహద్దును కలిగి ఉన్నాయి అనే అంశం గురించి చూసినట్లయితే మొదట జమ్మూ కాశ్మీర్తో చైనాకు భూ సరిహద్దు ఉంది. దీన్ని బట్టి చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ అనేది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, చైనా అనేటువంటి 3 దేశాలతో కూడా భూ సరిహద్దులు కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తించవచ్చు. తర్వాత చైనాతో భూ సరిహద్దు కలిగినటువంటి 2వ రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాంచల్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలు కూడా చైనాతో భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవటానికి ఒక కోడ్ ఉంది. అదేంటంటే చైనాకు 3 సార్లు చల్ అయ్యామంటే ఏం చల్లు? హిమాచల్, ఉత్తరాంచల్, అరుణాచల్. 3 సార్లు చల్ అయ్యామంటే సిక్కిం అనమాట, జమ్మూ అవుతాం అనమాట. జమ్మూ కాశ్మీర్ 3 సార్లు చల్లయ్యామంటే జమ్మూ అవుతాం అనమాట. ఇది చైనాతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాల 5 గురించి గుర్తుపెట్టుకోవడానికి కోడ్. తర్వాత నేపాల్ గురించి చూసినట్లయితే నేపాల్తో భూ సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు ఏవేవి అనే అంశం గురించి చూసినట్లయితే మనకు వెస్ట్ బెంగాల్, అలాగే బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, అలాగే సిక్కిం కూడా మనకు నేపాల్తో భూ సరిహద్దును కలిగి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ ఈ రెడ్ మార్కులకు ఉన్నాయన్నమాట. నేపాల్ అనేటివి నేపాల్తో బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రెడ్ మార్క్తో గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉత్తరాంచల్, అలాగే ఉత్తరప్రదేశ్, తర్వాత బీహారు, సిక్కిము, పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలతో నేపాల్కు భూ సరిహద్దు ఉందన్నమాట. నేపాల్తో భూ సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటి అంటే డబ్ల్యూ బస్ అనమాట. నేపాల్కు వైట్ బస్లో వెళ్ళొచ్చు అని గుర్తుపెట్టుకున్నట్టయితే మనము నేపాల్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను 5ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేస్తుంది. అవేంటంటే డబ్ల్యూ బస్ అంటే డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్, డబ్ల్యూబి అంటే వెస్ట్ బెంగాల్, బిలో ఇంకొక బీహార్ ఉంటుంది,
అలాగే యూలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ ఉంటాయి. అలాగే ఎస్లో సిక్కిం ఉంటుందన్నమాట. డబ్ల్యూ బస్, డబ్ల్యూ అంటే డబ్ల్యూబి అంటే వెస్ట్ బెంగాల్, బీహారు. యు అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్. ఎస్ అంటే సిక్కిం అవుతాయన్నమాట. ఇవి మనకు నేపాల్తో సరిహద్దును కలిగినటువంటి 5 రాష్ట్రాలు. ఏవేవంటే వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ అండ్ సిక్కిం. తర్వాత భూటాన్ గురించి చూసినట్లయితే మనకి భూటాన్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు ఏవేవి అంటే సిక్కిం, ఇక్కడ కలర్ చేంజ్ చేసినాం చూడండి, సిక్కిం. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, వెస్ట్ బెంగాల్. ఈ 4 సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ అనేటువంటి 4 రాష్ట్రాలు కూడా భూటాన్తో భూ సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలుగా గుర్తించవచ్చు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటి అంటే అరుణ బోట్లను SAW సా అనే రంపంతో కోసిందనమాట. బూట్లను అంటే భూటాన్ అనమాట. సా అంటే ఎస్ సిక్కిం, ఏ అంటే అస్సాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్ అనమాట. ఇది మనకు భూటాన్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్. ఏ రాష్ట్రాలు అంటే సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. తర్వాత బంగ్లాదేశ్ గురించి చూద్దాం. బంగ్లాదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది అనే అంశం గురించి చూసినట్లయితే మనకు ఈ బంగ్లాదేశ్తో భూ సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే అపమైత్రి. బంగ్లాదేశ్కి మనకి అపమైత్రి ఉందని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ కోడ్ వచ్చేస్తుంది. అవేంటేంటివి అంటే ఆ అంటే అస్సాం వస్తుంది. అస్సాంలో గ్రీన్ కలర్ ఉంది చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్ గ్రీన్ కలర్ ఉంది, అస్సాంలో సోంకు కూడా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి అస్సాము. అలాగే ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో వెస్ట్కు కూడా గ్రీన్ కలర్ ఉందన్నమాట. తర్వాత మైత్రిలో మై అంటే మేఘాలయ, మిజోరాం అనమాట. 3 అంటే త్రిపుర అనమాట. అపమైత్రిలో ఆ అంటే అస్సాం, పా అంటే పశ్చిమ బెంగాల్, మైత్రిలో మై అంటే మేఘాలయ, మిజోరాం, 3 అంటే త్రిపుర అనమాట. తర్వాత నెక్స్ట్ ఏ దేశంతో అంటే మయన్మార్ గురించి చూసినట్లయితే మయన్మార్ అనేది భారతదేశంలోని 4 రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. అవి ఏవేవి అంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. ఒక్కొక్క రాష్ట్రం గురించి చూసినట్లయితే మొదట ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ భూటాన్తో సరిహద్దు ఉంది, చైనాతో సరిహద్దు ఉంది, మయన్మార్తో సరిహద్దు ఉంది. 3 దేశాలతో కూడా మయన్మార్కు భూ సరిహద్దుని కలిగి ఉంది అనమాట. తర్వాత నాగాలాండ్ కూడా మయన్మార్తో భూ సరిహద్దు ఉంది. నాగాలాండ్ అలాగే మణిపూర్కు కూడా భూ సరిహద్దు మయన్మార్తో ఉంది. తర్వాత చివరిగా మిజోరాం అన్నమాట. మిజోరాంకి ఆల్రెడీ బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది, మయన్మార్తో సరిహద్దు ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఈ మయన్మార్తో భూ సరిహద్దు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే మాయదారి జ్వరము అరుణకు నాగమణికి వచ్చిందనమాట. మాయదారి జ్వరము అరుణకు నాగమణికి వచ్చింది. మాయదారి అంటే మయన్మారు, జ్వరం అంటే మిజోరము, అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగమణి అంటే నాగా అంటే నాగాలాండ్, మణి అంటే మణిపూర్ అన్నమాట. ఈ మణిపూర్ మయన్మార్తో సరిహద్దు కలిగినటువంటి 4 రాష్ట్రాలు వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ భారతదేశంలోని భూ సరిహద్దు అనే అంశం గురించి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. దీంతో పాటుగా సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ మెయిల్ ద్వారా మీరు పొందవచ్చు. ఈ వీడియోను మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.